నమస్కారం అండి. నా పేరు మోహన్ రావు, కొమ్ము మోహన్ రావు. నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో వేలాయపాలెం గ్రామంలో ఈఆర్ఓగా పనిచేస్తున్నాను. రాత్రి పసుమర్తి దగ్గర చిలకలూరిపేట దగ్గర గ్రామంలో బస్సు యాక్సిడెంట్‌లో ఈ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు ఉప్పుగుండూరు కాశీ బ్రహ్మేశ్వరరావు, వారి యొక్క భార్య సతీమణి కాశీ ఉప్పుగుండూరు లక్ష్మి అనే ఇరువురు, మా యొక్క మనవరాలు కూడా సత్యసాయి ఈమె 8 సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు మా గ్రామ కాపురస్తులేను. వీళ్ళు నిన్న ఓటు సద్వినియోగం చేసుకొని మా వీళ్ళ పెద్ద కుమార్తె హైదరాబాద్లో ఉండగా ఆమె దగ్గరికి వెళుతుండగా ఈ కాశీ బ్రహ్మేశ్వరరావు వారి యొక్క సతీమణి లక్ష్మి గారు వారి యొక్క మనవరాలు సాయిశ్రీ వారి యొక్క మనవరాలు సుమారుగా 8 సంవత్సరాల దాకా ఉంటుంది. వీరు రాత్రి బస్సు యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది. వాళ్ళకి మా గ్రామంలోని ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డు కూడా కలిగి ఉన్నారు. కాశీ బ్రహ్మేశ్వరరావుకి పింఛను కూడా వస్తుంది. కనుక ఇంకా పూర్తిగా సమాచారం తీసుకొని మా పై అధికారులకు తెలియపరుస్తానని నేను కోరుకుంటున్నాను. నా నేమ్ సింధూజ. మేము నీలోపాలెం నుంచి స్టార్ట్ అయ్యాము. 15 మెంబర్స్ వరకు స్టార్ట్ అయ్యాము. 11 మెంబర్స్ బస్సు ఎక్కాము మా ఊరు నుండి. బస్సు ఎక్కాక ఒక 1 అవర్ తర్వాత ఏదో సౌండ్ వినిపించినట్టు లేచాము. నిద్ర లేచేసరికి మాకేం అర్థం కాలేదు. బస్ దిగేసి మేము మిగిలిన వాళ్ళని కొంతమంది విండోలోంచి సేవ్ చేశారు. ఇంకా వితిన్ 4 or 5 minutes మొత్తం కాలిపోయింది, బస్ కాలిపోయింది. 1:30కి నెక్స్ట్ మేము అంబులెన్స్కి, ఫైర్ స్టేషన్కి అంతా ఇన్ఫార్మ్ చేశాము. మా ఊరు వాళ్ళకి అంతా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ 1కి 1 minute అటు ఇటు జరిగింది. 1:40కి ఫైర్ ఇంజన్, అంబులెన్స్, పోలీసులు వీళ్ళందరూ రీచ్ అయ్యారు. విండోలోంచి వచ్చిన వాళ్ళకి మైనర్ ఇంజరీ అయితే అయింది. కొంతమంది విండోలోంచి వచ్చి ముందు సీట్లు గుద్దుకున్న వాళ్ళకి కూడా ముక్కు దగ్గర అలా ఇంజరీ అయింది. మొత్తం ఎంతమంది ఉన్నారో ఐడియా లేదు. మొత్తం సీట్స్ అయితే ఫుల్ అయిపోయాయి, ఎంటీ అయితే ఏమీ లేవు. కిడ్స్తో కలిసి మొత్తం ఫుల్ అయిపోయాయి. For more videos like this, subscribe Big TV channel.